వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. విదేశీ పర్యటనకు చిరునామాగా విశాఖ ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలలో అధికారులు. రెండో రోజుకు చేరుకున్న తిరుమల పరిరక్షణ పాదయాత్ర సంఘీభావం తెలుపుతున్న సాధారణ ప్రజలు, నాయకులు. వివోఏలను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసనలు. అడలి వ్యూ పాయింట్ కు సర్వం సిద్ధం, కోటి రూపాయలతో అభివృద్ధికి నాంది. అనంతపురం నగరంలోని రామ్ నగర్ సైఫుల్లా మక్కా మసీద్ వద్ద బైక్ ట్రావెల్స్ అండ్ టూర్స్ నూతన ఆఫీసును ప్రారంభించారు. ఇదివరకు బళ్ళారి బైపాస్ రోడ్లో ఉన్న ఆఫీసును ఇక్కడకు మార్చి నూతన కార్యాలయాన్ని ప్రారంభించినట్లు హాజీ జఫర్ మొయిద్దీన్ చెప్పారు. నూతన కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి అనంతపురం నగరం మోతపల్లి కేఎం షకీల్ షఫీ, మార్కెట్ చైర్మన్ ఫయాజ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు దాదా గాంధీ, జహీర్తో పాటు సౌత్ ఇండియా అసోసియేషన్ అధ్యక్షులు, కర్ణాటక నుంచి వచ్చిన అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు హజ్ యాత్రికులు కల్పించే సౌకర్యాలను వివరించారు. అయితే పలువురు హజ్ యాత్రికులను ఎలా మోసం చేస్తున్నారన్న విషయాలను కూడా చెబుతూ ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని వారు సూచించారు. నమస్కారం. సౌత్ ఇండియా హజ్ అండ్ ఉమ్రా అసోసియేషన్ నుంచి మేము అనంతపురం వచ్చాము. మన ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ జాఫర్ మొయిద్దీన్ భాయ్ గారికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే ప్రజలారా, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్క ముస్లిం సహోదరుడు మక్కాకి ఒక్కసారైనా చూడాలని ఆశిస్తున్నారు. అలాంటి సమయంలో కొంతమంది ఏజెంట్లు తక్కువ ప్యాకేజీలని పెట్టి వాళ్లకి మోసం చేస్తున్నారు. ఇది వచ్చి సౌత్ ఇండియాలో చాలా ఎక్కువ అయిపోయింది. ఇంతకు ముందు మన మైసూరులో జరిగింది, కనీసం 10 కోట్లు తీసుకుని వెళ్ళిపోయారు. ఇంతకు ముందు కడపలో జరిగింది, ఒక వారం ముందు చెన్నైలో జరిగింది. ఇలా జరుగుతుంది. అది మనము చూసి మక్కాకు వెళ్లే వారికి కూడా ద్రోహం చేస్తున్నారు కొంతమంది. అలా జరగకూడదని మనము ఈ సౌత్ ఇండియా హజ్ అండ్ ఉమ్రా అసోసియేషన్ తరపు నుంచి అలా ఎవరికి తొందరపడకూడదు, తొందరపాటు రాకూడదని మేము ఆశిస్తున్నాము. అందువలన ప్రతి ఒక్కరికి మనం ఏం చెప్తున్నామంటే, తక్కువ ప్యాకేజ్ లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్క మనిషి దగ్గర ఫోన్ ఉంది. ఆ ఫోన్ లో మక్కాకు వెళ్లేదానికి టికెట్, వీసా, అక్కడ ఉన్న అకామిడేషన్ ఇది చూసుకుంటే ఫోన్ లోనే తెలుస్తుంది. मेरा नाम हाजी जाफर मोइद्दीन साहब है और आंध्र प्रदेश का स्टेट प्रेसिडेंट हूँ मैं यहाँ का। और उसके बाद लब्बैक टूर एंड ट्रैवल्स हम लोग जो ऑफिस थे बल्लारी बाईपास हम लोग अभी शिफ्ट करेंगे ऑफिस यहाँ पर सैफुल्ला मस्जिद के पास। मस्जिद का नाम है मक्का मस्जिद, ठीक है। यहाँ हम लोग शिफ्ट करेंगे यहाँ पर। इंशाल्लाह आगे हम लोग 15 अक्टूबर का हमारा सफर होने वाला है। इंशाल्लाह बेहतरीन से बेहतरीन हम लोग हाजियों को खिदमत करेंगे लेके जाके हम लोग। हाँ, और एक से बेहतरीन जो भी हमारा जो हाथ ये होता है, जितने भी ज्यादा कराना, हर चीज भी होटल वगैरह हर चीज खाना पीना पूरा हम लोग अनंतपुर लेके आएंगे और लाके छोड़ेंगे। ये हम लोग जिम्मेदारी ले लब्बैक ट्रैवल्स वाले हम लोग करना कोशिश कर रहे हैं इंशाल्लाह। एक्चुअली आज सब लोग जमा होने का मकसद ये है कि बल्लारी बाईपास में हमारा ऑफिस था, तो ये जो है लोकेशन रिलोकेट करें, क्योंकि वहाँ पे हाजी लोग को चढ़ने उतरने की तकलीफ थी। ऊपर अपस्टेयर में था ऑफिस, तो ये हाजियों की सहूलत के लिए वो लोग बैठ के बात करने के लिए ग्राउंड फ्लोर में नीचे के शॉप लेके हम लोग हाजियों की खिदमत के लिए यहाँ पे रिलोकेट करे हैं मक्का मस्जिद में, रामनगर के पास क्रिस्चियन स्कूल के पीछे। तो इंशाल्लाह अगले महीने हमारा ग्रुप निकलने वाला है। हर महीने इंशाल्लाह ग्रुप निकलते रहेगा। बीच में कुछ फैमिली के शादियां वगैरह की वजह से थोड़ा ग्रुप्स लेट निकल रहे थे। इंशाल्लाह कंटिन्यूस हर महीना इंशाल्लाह ग्रुप्स निकलेंगे बगदाद के लिए, उम्रे के लिए, और बेहतरीन से बेहतरीन सर्विस रहेंगी। मार्केट में जो है एजेंट्स के लिए भी ये बात है और उम्मत के लिए भी ये बात है कि कम रेट के पैकेजों में जाके मत फंसिए। जितना हो सके अच्छे से अच्छी सहूलत लीजिए। जाने का मकसद हमारा वहाँ पे रूमों में सोने के लिए नहीं है, इबादत करने के लिए है। जब आप 1.5 किलोमीटर 2 किलोमीटर अगर रुकना ही है तो जाने का क्या फायदा है।
గత కొంతకాలంగా జరుగుతున్న అక్రమ వ్యాపారుల దందాలపై స్పందించిన దేవీపట్నం అధికారులు పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, అటవీ శాఖ సంయుక్తంగా కలిసి అక్టోబర్ 1వ తేదీ నుండి జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసి రాత్రి పగలు పెట్రోలింగ్ వేగవంత చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ప్రజలకు కష్టం వస్తే మధ్యవర్తులను గాని బ్రోకర్లను గాని సంప్రదించకుండా నేరుగా తమ వద్దకు రావాలని తెలియజేశారు. దేవీపట్నం ఎస్ఐ షరీఫ్ మాట్లాడుతూ స్థానికంగా ఉన్న సమస్యలపై తప్పకుండా స్పందిస్తామని, ఏ విషయమైనా మధ్యవర్తులతో కాకుండా నేరుగా ప్రజలు అధికారుల దగ్గరకు వచ్చి సమస్యలను చెప్పి పరిష్కరించాలని అన్నారు. అయితే అధికారులపై అవాస్తవాలు వెదజల్లుతున్న కొంతమంది పత్రికా విలేకరులు వారి తీరు మార్చుకోమని సున్నితంగా అధికారులు తెలిపారు. మన దేవీపట్నం మండలంలో ఉన్నటువంటి పాత్రికలందరికీ స్వాగతం అండి, నమస్కారాలు. మనం ఈరోజు ఈ ప్రెస్ మీట్కి పిలవడానికి ముఖ్య కారణం ఏంటంటే, దేవీపట్నం మండలంలో గత కొన్ని రోజులుగా మన యొక్క కలప గురించి కానీ, లేదంటే రేషన్ బియ్యం గురించి కానీ, అలాగే కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఆ గ్రామ బహిష్కరణ వార్త కానీ, ఈరోజు మత్స్యకారుల్లో సంబంధించి ఆ యొక్క మత్స్య సంపద అంతా బయటకు వెళ్ళిపోతుందనే వార్తల నిమిత్తం నేను మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ తహసీల్దార్గా నేను, అలాగే SHOగా షరీఫ్ సారు, అలాగే FROగా మా సార్ కలిసి ఒక జాయింట్ యాక్షన్ కమిటీ అనేది ఫామ్ చేసి, అంటే రెవెన్యూ నుంచి, పోలీస్ నుంచి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి, 3 డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒక జాయింట్ యాక్షన్ కమిటీ అనేది ఫామ్ చేస్తున్నాం మా టీమ్స్తో. వాళ్ళని 1వ తారీఖు నుంచి వాళ్ళని మేము ఫీల్డ్లోకి దింపాలనుకుంటున్నాం. అది ప్రాసెస్ ఏంటంటే, ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి ఒక్కొక్క ఆఫీసర్ని, విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ని కానీ వాళ్ళని ఒక టీమ్గా ఫామ్ చేసి మండలంలో వాళ్ళు పెట్రోలింగ్ చేస్తారు. కొన్ని చెక్ పాయింట్స్ కూడా అరేంజ్ చేస్తాం. మా పని ఏంటంటే, ఆ శాఖ ఈ శాఖ అని లేకుండా ఈ కలప కానీ, శాండ్ కానీ, గ్రావెల్ కానీ, ఇంకా మనకి మత్స్యకారులు అంటున్నారు ఇప్పుడు, వాళ్ళకి సంబంధించిన ఫిష్ కానీ ఇల్లీగల్గా ఏది చేస్తున్నా సరే పట్టుకొని 3 శాఖలో సమన్వయంగా చట్టపరంగా చర్యలు తీసుకోవడం అనేది ముఖ్య ఉద్దేశం. ఈ విషయాన్ని మీకు తెలియజేయడం కోసం ఇవాళ మీకు ఇక్కడ సమావేశం జరిగింది, పిలవడం జరిగింది. దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటాము ఏంటి అనేది ఇప్పుడు FRO గారు వివరిస్తారు. ఆ తర్వాత SHOగా కూడా మాట్లాడతారు. చేప పట్టుకోవచ్చా పట్టుకోకూడదు అనేది FRO కన్నా తెలుసా? FRO డ్యూటీ ఏంటి? అక్కడ పాపికొండ నేషనల్ పార్క్ ఉంది. పాపికొండ నేషనల్ పార్క్ అనేది ప్రొటెక్టెడ్ ఏరియా, అది నిషిద్ధ ప్రాంతం. దాంట్లో ట్రెస్పాస్ ఈజ్ నాట్ అలౌడ్. దాంట్లో అనుమతి లేకుండా లోపలికి వస్తే అది చేపలు పట్టుకోవడానికి వచ్చాడా, లేదంటే వన్యప్రాణులను చంపడానికి వచ్చాడా, లేదంటే అక్రమ కలప రవాణా చేయడానికి వచ్చాడా అనేది అతను వచ్చిన దాని ప్రకారంగా అతని మీద ఆ సెక్షన్ ప్రకారం కేసు పెడతాం. ఆ చేప పట్టుకుంటున్నాడా, చేపల తొట్లు ఉన్నాయా, అతను ఎక్కడ స్టే చేస్తున్నాడో, లేకపోతే ఏం చేశాడు అనేది కాదు. దానికి దీనికి ఉదయం పోస్టులు పెట్టారు. అంటే ప్రభుత్వ అధికారులు కానీ, ప్రభుత్వాన్ని కానీ కించపరచడం కానీ, ప్రభుత్వ అధికారులు విధులను ఆటంకించడం కానీ, ప్రభుత్వ అధికారుల విధులకు డైవర్షన్ చేయడం. ఉదాహరణకి మొన్న చిరుతుపులు వచ్చింది, నగరవనం అక్కడ ఫారెస్ట్ ఏరియాలోనే ఉంది, దివాన్ చెరువు ఆర్ఎఫ్లోనే ఉంది. ఫారెస్ట్ ఏరియాలో ఉంటే కొంతమంది ఏం చేశారంటే మార్ఫింగ్ వీడియోస్ తీసి అది ఎక్కడో ఊర్లో వచ్చినట్టు చేశారు. శ్రీరామ్ నగర్ కుర్రాళ్ళు. రాజంలో రోడ్ల పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే కొండ్రు. రాజా పట్టణంలో రోడ్డు నిర్మాణ పనులకు మాజీ మంత్రి ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ ప్రత్యేక పూజలు నిర్వహించి రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం 100 రోజుల్లో ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల చేత అనిపించుకుందన్నారు. దీనికి ఉదాహరణ రాజాం రోడ్ల నిర్మాణ పనులకు 100 రోజుల్లోపే 6 కోట్ల నిధులు కేటాయింపు అన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు మెయిన్ రోడ్ నిర్మాణ పనులకు వచ్చిన అనతి కాలంలోనే నిర్మాణంకు నిధులు కేటాయిస్తామని ఇచ్చిన హామీ మేరకు మాట ఇచ్చి నిలబెట్టుకున్నారన్నారు. దీనిపై రాజాం నియోజకవర్గ చుట్టుపక్కల ప్రజలు అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఫోటో స్టేట్ సార్ ఓకే మొబైల్ తీయాలి
పులివెందుల పట్టణంలోని స్థానిక కదిరి రోడ్డులో గత నెల 13వ తేదీ ప్రభుత్వం మద్యం దుకాణంలో జరిగిన దొంగతనం కేసులో ముద్దాయిని అరెస్ట్ చేసినట్లు పులివెందుల డీఎస్పీ మురళి తెలిపారు. శుక్రవారం సాయంత్రం పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మురళి మాట్లాడుతూ గత నెల 13వ తేదీన కదిరి రోడ్లో ఉన్న బ్రాందీ షాప్ నందు దొంగతనం జరిగింది. ఈ సంఘటనపై పులివెందుల అర్బన్ సిఐ జీవన్ గంగానాథ్ బాబు మరియు ఎస్ఐ నారాయణ పలువురు సిబ్బందిని దర్యాప్తుకు ఏర్పాటు చేయడం జరిగిందని, అందులో భాగంగా ఆ కేసుకు సంబంధించి దొంగ ఆయానపల్లలో సురేష్ కుమార్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 2 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పులివెందుల కదిరి రోడ్లో ఉన్న వైన్ షాప్, గవర్నమెంట్ వైన్ షాప్లో ఒక దొంగతనం జరిగింది. అది 4,26,000 రూపాయలు దొంగతనం పోయిందని చెప్పి సంబంధితమైనటువంటి అధికారులు మనకు కంప్లైంట్ ఇచ్చారు. ఆ కేసు కూడా నమోదు చేసుకున్నాము. ఆ కేసు నమోదు చేసుకున్న తర్వాత ఆ కేసు దర్యాప్తును ఒక పార్టీని, స్పెషల్ టీంను ఫామ్ చేశాము. ఆ టీంలో ముఖ్యంగా మన పులివెందుల టౌన్ చెందినటువంటి సిఐ జీవన్ గంగానాథ్, నారాయణ ఎస్ఐ గారు అండ్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ హజ్వలి గారు వాళ్ళ బృందం చేత, క్రైమ్ పార్టీ చేత కేసు దర్యాప్తు చేసి ఛేదించడం జరిగింది. ఈరోజు ఆ కేసులో సంబంధించబడినటువంటి పొన్నవోలు సురేష్ కుమార్ అనే వ్యక్తి, అతనితో పాటు అతని ఫ్రెండ్ అయినటువంటి అలెగ్జాండర్, ఇద్దరు కలిసి నేరం చేశారని రుజువైంది. అందులో భాగంగా పొన్నవోలు సురేష్ కుమార్ను అరెస్ట్ చేసి 2 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకోవడం జరిగింది. కేసులో సంబంధించిన డబ్బు. మిగతా ఇంకొక ముద్దాయి అలెగ్జాండర్ పరారీలో ఉన్నారు కాబట్టి మిగతా అమౌంట్ కూడా రికవర్ చేయడం జరుగుతుంది. ఈ కేసు ఛేదించినటువంటి మా సిఐ గారికి, ఎస్ఐలకు అందరికీ, మా జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు సార్ గారు ఐపీఎస్ అభినందించారు. ఈ కేసు దర్యాప్తు పూర్తిగా సార్ యొక్క ఆధ్వర్యంలోనే ఛేదించడం జరిగింది. ఈ కేసు యొక్క ఇన్వెస్టిగేషను ఎప్పటికెప్పుడు మా జిల్లా ఎస్పీ అయినటువంటి హర్షవర్ధన్ రాజు సార్కి చెప్పడం జరుగుతూ ఉంది. అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ ఉత్తమ సేవలను అందిస్తూ సకల సౌకర్యాలను కల్పిస్తూ విశాఖ నగరాన్ని విదేశీ పర్యాటకానికి చిరునామాగా నిలుపుతామని, దానికి తగ్గ అన్ని రకాల చర్యలు చేపడతామని విశాఖ జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్ పేర్కొన్నారు. విఎంఆర్డీఏ సహకారంతో అతి త్వరలోనే సైన్స్ మ్యూజియం కూడా ప్రారంభించి అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక విఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎర్నాలో జిల్లా యంత్రాంగం, టూరిజం శాఖ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఇతర ప్రముఖులు, విద్యార్థులు పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా విశాఖ జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఏళ్లనాటి వారసత్వ పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని, వాటి గొప్పతనాన్ని భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత అందరిపైన ఉందని పేర్కొన్నారు. విజ్ఞాన, వినోదాత్మక పర్యాటకం, విదేశీ పర్యాటకం అభివృద్ధి ఇక్కడ పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని, ఆ మేరకు యంత్రాంగం తరపున చర్యలు తీసుకుంటామని, పిల్లలకు చారిత్రక ప్రదేశాలు చూపించాలని, వాటి ప్రాశస్త్యాన్ని వివరించాలని చెప్పారు. ఇండిలో ఉండే దేవుడి గుడిని ఎంత పవిత్రంగా చూసుకుంటామో అంతే పవిత్రంగా చారిత్రక ప్రదేశాలను గౌరవించాలని హితవు పలికారు. పర్యాటకం అభివృద్ధి చెందడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ఆర్థిక వ్యవహారాలు పెరుగుతాయని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ క్రమంలో వివిధ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు, ఉత్తమ ఫోటోగ్రాఫర్లకు కలెక్టర్ అవార్డులను అందజేశారు. పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులను కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆశీర్వదించారు. పర్యాటక దినోత్సవ వేడుకల్లో భాగంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కూచిపూడి, భరతనాట్యం, ఇతర ప్రదర్శనలు అందరినీ అలరించాయి. ఈరోజు మనమందరూ కూడా వరల్డ్ టూరిజం డే సెలబ్రేషన్స్లో భాగంగా ఈ మంచి కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. సో ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ బాలకొండలరావు గారు ఫర్ మేకింగ్ హర్ time to be here today along with their
children who performed brilliantly, చాలా బాగా చేశారు. సో ఐ పర్సనలీ థ్యాంక్ దెమ్ ఫర్ దట్. అదేవిధంగా ఈరోజు చాలా కాంపిటీషన్స్ మనము కండక్ట్ చేయడం జరిగింది, దాన్ని సంబంధించిన అవార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. I congratulate all the children who came first, second and third, and also wish good luck to all those children who took the consolation prizes. I also congratulate all the winners of the photography contest and the videography contest. Chala baga undedi. I just saw those photos before walking into the hall. There is so much talent. Mana madhilo manchi talented kids are there, adults are there. It is time to recognize and reward those. చిత్తూరు జిల్లా పుంగునూరు నియోజకవర్గం సోమల మండల కేంద్రంలో బీసీవై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ చేపట్టిన తిరుమల పరిరక్షణ పాదయాత్ర శనివారం 2వ రోజు ప్రారంభమైంది. తిరుమలలో జరిగిన అవినీతి అరాచకాలపై తక్షణం విచారణ జరిపించాలని, లడ్డూ వివాదంలో దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ తిరుమల పరిరక్షణ యాత్రను బోడే రామచంద్ర యాదవ్ శుక్రవారం నుంచి ప్రారంభించారు. ఇవాళ 2వ రోజు సోమల మండల కేంద్రం నుంచి ఉదయం 8 గంటలకు ప్రారంభమైన తిరుమల పరిరక్షణ పాదయాత్ర స్థానిక ప్రజలు పాల్గొని బోడే రామచంద్ర యాదవ్కు సంఘీభావం తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లాలో తొలగించిన విఓఏలను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద బైఠాయించి నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ మన జిల్లాలో వెలుగు పేదరిక నిర్మాణాల సంస్థలలో విఓఏగా పనిచేస్తున్న 435 మంది వివిధ గ్రామ సంఘాల ఆదేశాలకు అనుగుణంగా గ్రామాల్లో ఉన్న నిరుపేద మహిళలకు గత 24 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నామన్నారు. అయితే గత 15 సంవత్సరాలుగా ఎటువంటి గౌరవ వేతనం తీసుకోకుండా పనులు చేశామని, ఇవి కాక 24 రకాల సేవలను ప్రజలకు అందించామని తెలిపారు. ఇవేవి గుర్తించకుండా ప్రభుత్వం తమను విధుల నుండి తొలగించడం చాలా అన్యాయమని వాపోయారు వారు. ఈ కార్యక్రమంలో సిఐటియు సంఘ నాయకులు, విఓఏలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నిరసనలో భాగంగా కలెక్టర్ కార్యాలయంలో అధికారికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈరోజు పార్వతీపురం జిల్లాలో జిఎం వలసలో దాదాపు 10-15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న విఓఎల్ని 9 మందిని తొలగించారు. ఒక్క జిఎం వలసే కాదు, జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల మా ప్రభుత్వం వచ్చింది, మా వాళ్ళని పెట్టుకోవాలని చెప్పేసి ఎటువంటి నిబంధనలు పాటించకుండా ఈరోజు అక్రమంగా తొలగిస్తా ఉన్నారు. ఇలాంటి అక్రమ తొలగింపులు ఆపాలి అని చెప్పేసి అనేక సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఏమాత్రం స్పందించిన కారణంగా ఈరోజు ఈ ఆందోళన కొనసాగుతా ఉంది. ఎప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించాలి. తొలగించిన జిఎం వలసలో 9 మందిని విధుల్లో తీసుకోవాలని చెప్పేసి ఈరోజు విఓఏల మీద రాజకీయ వేధింపులు ఆపాలని చెప్పేసి హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని చెప్పేసి ఆందోళన చేస్తా
నేరాలని నిర్మూలించాలని అనే అంశంపై అవగాహన కోసం భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ విజయనగరం నగర కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్, కన్యకా పరమేశ్వరి కోవిల, గంటస్తంభం, అంబటి సత్రం, ఎంఆర్ కాలేజ్ వద్ద షాప్ మాప్స్ ను శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కళాశాల నుండి వచ్చిన విద్యార్థి బృందాలు పలు సినిమా పాటలకు నృత్యాలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు జె రవికుమార్ మాట్లాడుతూ జిల్లాలో రోజురోజుకి పెరిగిపోతున్న డ్రగ్స్, మత్తు పదార్థాలను నిర్మూలించాలని కోరుతూ ఎస్ఎఫ్ఏ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తుందని, దానిలో భాగంగా ఈ నెల 28, 29, 30 తేదీలలో విజయనగరంలో గల గురజాడ కళాక్షేత్రంలో పెద్ద ఎత్తున భగత్ సింగ్ స్టూడెంట్ ఫెస్ట్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. వీటి ప్రచార నిమిత్తం జిల్లా కమిటీ పిలుపులో భాగంగా అన్ని మండల కేంద్రాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, దానిలో భాగంగానే నేడు విజయనగరంలో ప్రదర్శించిన ఫ్లాష్ మాబ్ కు స్పందన బాగా వచ్చిందని తెలిపారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కోరారు. ఇదే సందర్భంగా స్త్రీలపై జరుగుతున్న దాడులను వారు ఖండించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు ఎస్ సమీరా, ఎం రమేష్ రాజు, సుస్మిత, రమణ, చరణ్ పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపా మండలం నీలకంఠపురం గవర్నమెంట్ ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ స్కూల్ను ఎల్విన్పేట సిఐ సందర్శించారు. స్కూల్ విద్యార్థులకు ఫోక్సో యాక్ట్, సైబర్ క్రైమ్, బాల్య వివాహాలు, డ్రగ్స్ వినియోగించడం వలన కలిగే నష్టాలు, రోడ్ సేఫ్టీ మొదలగు విషయాలపై విద్యార్థులకు సిఐ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎల్విన్పేట సిఐ హరి, ఎస్ఐలు నీలకంఠేశ్వరరావు, శివప్రసాద్, నీలకంఠపురం పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, మన ఇక్కడ సుమారు మీరంతా స్టూడెంట్స్ అంతా కలిసి ఒక 200 మంది ఉండొచ్చు. అందరూ 10th క్లాస్ కంప్లీట్ చేస్తారు, అందరూ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తారు, అందరూ డిగ్రీలు కంప్లీట్ చేస్తారు. కానీ ఉద్యోగాలు మాత్రం ఓన్లీ 10 మందికి వస్తాయి. ఎందుకు 10 మందికి వస్తాయంటే, అందరూ కూడా మోస పద్ధతులు, అందరూ డిగ్రీలే చేస్తే మరి ఉద్యోగాలు ఇవ్వడానికి ఉద్యోగాలు ఉండాలి కదా. మరి అందరూ డిగ్రీలే చేసి అందరూ టీచర్లు అయిపోతామంటే మరి డాక్టర్లు అయ్యేది ఎవరు, ఇంజనీర్లు అయ్యేది ఎవరు, పోస్ట్ మ్యాన్ అయ్యేది ఎవరు, టీచర్లు అయ్యేది ఎవరు? సో మనం ఏంటంటే మన ఆలోచన విధానాలు మార్చుకోవాలి. పూర్వ పద్ధతుల్లాగా అందరం ఏంటంటే మనం ఎంతసేపు కూడా 10th అయిన తర్వాత ఇంటర్మీడియట్ ఏ కాలేజీలో జాయిన్ అయ్యామా, ఎక్కడ చదివామా, డిగ్రీకి అనమాట ఏ కాలేజీలో జాయిన్ అయ్యామా, అదే ఆలోచనలో ఉంటున్నాము, అదే పద్ధతిలో చదువుతున్నాం. మనం చదివే చదువు యాక్చువల్గా జ్ఞానంతో పాటుగా రేపు పొద్దున ఒక 4 రాళ్ళు సంపాదించుకునే విధంగా మనం ఏదైనా ఉద్యోగం చేస్తే మన చదువుకి సార్థకత. అలాంటి ఉద్యోగం రావాలని అంటే అవి అయిన వెంటనే ఏంటంటే మనకి జాబ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇంటర్మీడియట్ అయిపోయిన నెక్స్ట్ ఎంబీబీఎస్కి వెళ్ళడానికి, లేదు కావాలంటే ఇంజనీరింగ్కి వెళ్ళడానికి ప్లాన్ చేసుకోవాలి. ఎంతసేపు మనం డిగ్రీ చేసామా, డిగ్రీ చదువులు ఎలా ఉంటాయంటే సంవత్సరంలో 2 నెలలు సెలవు పోతే పాస్ అయిపోతాం.
అది అందరూ చదివేస్తారు. మనమేంటి లాస్ట్ బెంచ్ వాడు చదివేసి పాస్ అయిపోతాడు, ఫస్ట్ బెంచ్ లో చదువుకున్న మనం కూడా పాస్ అయిపోతాం. సో ప్రొఫెషనల్ చదువుల వైపు మొదలు చూడండి. అంటే ఈ 10th ఇంటర్మీడియట్ అయిపోయాక ఇంజనీరింగ్ ఎంబీబీఎస్కి, లేదు కాదంటే పాలిటెక్నిక్స్కి, లేదంటే ఐటీఐకి, లేదు కాదంటే మీరు లేడీస్ కాబట్టి అయితే ఏంటది నర్సు, జిఎన్ఎంలు, ఏఎన్ఎంలు, ఇలా ప్రొఫెషనల్ కోర్సులు ఉంటాయి. వీటి వైపు అన్నట్టు వెళ్ళే ప్రయత్నం చేయండి. అంటే మీరు ఎంతసేపు ఈ డిగ్రీ చదివిన నెక్స్ట్ డిగ్రీ అవ్వకపోయేసరికి అప్పుడు అనమాట ఏదో ప్రొఫెషనల్ చదువులకు వెళ్దామా అని చెప్పి ఆలోచించడం మొదలుపెట్టి మీరు ఏంటంటే డిగ్రీ నెక్స్ట్ ఖాళీ అయిపోతారు. ఉద్యోగాలు ఉన్న ఊళ్ళో ఖాళీగా ఉండడం ఎందుకని పెళ్లి చేసుకుని 2 పిల్లలకి అంతే మన లైఫ్ అందరితో ఆగిపోతుంది. సో మన లైఫ్ అందరితో ఆగిపోతుంది అంటే మీరు ఏంటంటే ఎంతసేపు ప్రొఫెషనల్ చదువుల వైపు మీరంతా మొగ్గు చూపాలని నేను ఆశిస్తున్నాను. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత పోక్సో యాక్ట్ అని ఒక యాక్ట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను. పోక్సో అంటే ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ అఫెన్సెస్ అగైన్స్ట్ చిల్డ్రన్. అంటే చిన్న పిల్లలకు వ్యతిరేకంగా జరిగే నేరాల గురించి వివరించదలుచుకున్నాను. అయితే చిన్నపిల్లలు అంటే ఎవరు? మీ వయసు ఎంత ఉంటుంది? 10th క్లాస్ అమ్మాయి వయసు 15 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాలు. చిన్నపిల్లలు అంటే 18 సంవత్సరాలు నిండని ఎవరైనా సరే చట్టరీత్యా, ఇప్పుడు మన డాక్టర్ గారు అన్నారు 20 సంవత్సరాలు అన్నారు, చట్టరీత్యా మాత్రం 18 సంవత్సరాలు నిండితే మాత్రమే పెద్దవాళ్ళు. 18 సంవత్సరాల లోపు అంటే చిన్నపిల్లలే. మీరంతా చిన్నపిల్లల లెక్క వస్తారు మీరంతా. అయితే ఇందులో పర్టికులర్గా ఏంటంటే గుడ్ టచ్. పార్వతీపురం మన్యం జిల్లా కురపం నియోజకవర్గం గుమ్మ లక్ష్మీపురం మండలం చెముడుగూడు గ్రామ పంచాయతీ కేంద్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కురపం నియోజకవర్గ ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి గారు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి స్టిక్కర్లు అంటించడంతో పాటు కార్యక్రమానికి సంబంధించి కరపత్రాలను అందజేసి ఎన్డీఏ ప్రభుత్వం గత 100 రోజులుగా చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు తెలిపారు. పెద్ద ఎత్తున అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలు అమలు చేయడం ఎన్డీఏ ప్రభుత్వంతోనే సాధ్యమని అన్నారు. సంక్షోభంలోనూ సంక్షేమాన్ని అందించే ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని అన్నారు. అనంతరం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పౌష్టికాహార ప్రదర్శనను ఎమ్మెల్యే తిలకించారు. గర్భిణీలకు సీమంతం జరిపారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, ఐసీడీఎస్ సిబ్బంది మరియు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కొన్ని ప్రదర్శనలు చేశారు. రెండోది పౌష్టికాహారం వల్ల లాభం ఏంటి అనే వివరాలు కూడా కొంచెం అందరికీ తెలియజేస్తారు. తర్వాత దీని తర్వాత శ్రీమంతాలు కూడా పార్వతీపురం మన్యం జిల్లా సీతాపేట మండలంలోని అడలి వ్యూ పాయింట్ను పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ స్థానిక ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణతో కలిసి ప్రారంభించారు. అనంతరం సీతంపేట ఐటీడీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వందన్ ఉత్పత్తులు, సహజ మరియు అటవీ ఉత్పత్తుల కేంద్రం, డిజైన్ డెవలప్మెంట్ వర్క్షాప్, సవర ఆదివాసీ చిత్రలేఖనం స్టాల్స్ ను సందర్శించారు. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ప్రపంచ పర్యాటక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. సీతంపేటలో ఎన్టీఆర్ అడ్వెంచర్ పార్క్ ఆధునీకరించి విస్తరించుటకు 1,50 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. అడవి వ్యూ పాయింట్ అభివృద్ధికి 50 లక్షలు, సున్నపు గెడ్డ, బెనరాయి జలపాతం మరియు పొల్లా వ్యూ పాయింట్ ను అటవీ శాఖ అనుమతులు మంజూరు జరిగిన వెంటనే 1 కోటి రూపాయలతో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ప్రతి మండలంలో ఉన్న పర్యాటక ప్రదేశాలను గుర్తించి పర్యాటకులకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించుటకు ప్రణాళికలు తయారు చేయడమైందని స్పష్టం చేశారు. పాలకొండ కోటదుర్గమ్మ వారి దేవాలయం నుండి అడలి వ్యూ పాయింట్, చంద్రమ్మ తల్లి గుడి,
సున్నపుగెడ్డ జలపాతం, పొల్ల వ్యూ పాయింట్, గిరిజన మ్యూజియం, బెనరాయి జలపాతం, మెట్టగూడ జలపాతం, ఎన్టీఆర్ అడ్వెంచర్ పార్క్, తిరుమల దేవస్థానం సందర్శించి తిరిగి పాలకొండ చేరుకునే విధంగా టూరిజం సర్క్యూట్ తొందరలోనే ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మాధవరెడ్డి, ఐటీడీఏ పీఓ యశ్వంత్ కుమార్ రెడ్డి అధికారులు పాల్గొన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా మన మన్యం జిల్లాలో అడలి వ్యూ పాయింట్, సీతంపేటకు దగ్గరగా ఉన్నటువంటి అడలి వ్యూ పాయింట్ని ప్రారంభించడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే నిమ్మక్ జయకృష్ణ గారు దీన్ని ప్రారంభించారు. సో ఈ ప్రాంతంలో చక్కని ప్రకృతి సోయగాలు, గిరిజన సంప్రదాయాలు, ఎత్తైనటువంటి పర్వత ప్రాంతాలు, మనకి ఎంతో రమణీయమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి, జలపాతాలు కూడా ఉన్నాయి. సో వీటిలో అర్బన్లో ఉన్నటువంటి టూరిస్టులు కానీ లేదంటే స్థానికంగా ఉన్నటువంటి ప్రజలను కానీ ఈ టూరిజం వైపు వచ్చే విధంగా ప్రోత్సహించడానికి మనం కొన్ని కార్యక్రమాలు చేపడుతున్నాం. అందులో భాగంగా ఇక్కడ 50 lakhs తోటి రోడ్ కానీ, క్యాంపింగ్ టెంట్స్ కానీ, తర్వాత ట్రెక్కింగ్ కానీ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మొన్న ఆదివాసీ దినోత్సవం నాడు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్టీఆర్ అడ్వెంచర్ పార్క్ని కూడా మళ్ళీ ఆధునీకరించడానికి మనకి 1.5 crores శాంక్షన్ ఇస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకి బెనరాయి జలపాతం, సీతంపేటలో అదే మన సాలూరులో సున్నపుగెడ్డ జలపాతాలు, తర్వాత ట్రైబల్ మ్యూజియం, తర్వాత మనకి ఐటీడీఏ సంబంధించి హార్టికల్చర్ పార్క్ చాలా ఉన్నాయి మనకి. సో ఇక్కడ ఉన్నటువంటి అన్నీ కలిపి మనం ఒక సర్క్యూట్ లాగా తయారు చేయడం జరుగుతుంది. టూరిస్ట్ స్టే, హోమ్ స్టే కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా గిరిజన సంప్రదాయాలు ప్రజలు తెలుసుకొని వాళ్ళ ఎక్స్పీరియన్స్ ద ట్రైబల్ లైఫ్ స్టైల్ అనేది కాన్సెప్ట్గా మనం ఇక్కడ ప్రోత్సహించడం జరుగుతుంది. ఇంకా అడ్వెంచర్ స్పోర్ట్స్ కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగే వాటర్ స్పోర్ట్స్ కూడా మనకి రిజర్వాయర్స్ చాలా ఉన్నాయి, అక్కడ కూడా మేము ప్లాన్ చేస్తున్నాము. సో అతి త్వరలో నెక్స్ట్ 1 yearలో టూరిజం మీద ఎక్కువ మంది జీవనోపాధి కల్పించి ఎక్కువ మందిని మన్యం జిల్లాకి వచ్చే విధంగా ఆకర్షించడం అనేది మా లక్ష్యంగా ఉంది. థ్యాంక్ యూ. ఈరోజు మనం ఇక్కడ అడలి వ్యూ పాయింట్ వరల్డ్ టూరిజం డే సందర్భంగా ఈరోజు ఇనాగ్రేట్ చేయబోతా ఉన్నాము. ఇక్కడ మనకు వ్యూ పాయింట్తో పాటు మనం దీనికి పెట్టుకున్న ట్యాగ్ ఏంటంటే నేచర్స్ పర్ఫెక్ట్ క్యాన్వాస్. ఒకసారి ఇక్కడ చూస్తే మీరు హీరామండలం రిజర్వాయర్ కానివ్వండి, చుట్టుపక్కల ఉన్న కొండలు కానివ్వండి, క్లౌడ్స్ కానివ్వండి, ఇట్ అపియర్స్ లైక్ ఏ క్యాన్వాస్ పెయింటెడ్ బై ద నేచర్ ఇట్ సెల్ఫ్. అందుకని చెప్పేసి నేచర్స్ పర్ఫెక్ట్ క్యాన్వాస్ అని వీఆర్ టేకింగ్ ఇట్ అహెడ్. ఇక్కడ మనకు బేసిక్ ఫెసిలిటీస్ వచ్చేసి మన క్యాంపింగ్ ఉంది, నైట్ క్యాంపింగ్ చేయొచ్చు ఇక్కడ. దాంతోపాటు రెస్టారెంట్ ఫెసిలిటీ అదంతా కూడా ఇక్కడే ఉంది. దాంతోపాటు వాట్ వీఆర్ ప్లానింగ్ ఫర్దర్ అహెడ్ ఈస్ విలేజ్ స్టే ఇన్ అడలి విలేజ్ సో దట్ పీపుల్ కెన్ ఎక్స్పీరియన్స్ ద ట్రైబల్ వే ఆఫ్ లైఫ్ అండ్ ఆల్. అండ్ దాంతోపాటు ఫర్దర్ తర్వాత మనకి ఇక్కడే ట్రెక్ పాయింట్స్ కూడా ఉన్నాయి. చూస్తే చుట్టుపక్కల మనకు చాలా కొండలు ఉన్నాయి, వెరీ సెరీన్ ఎన్విరాన్మెంట్, టోటల్లీ గ్రీనరీ. అక్కడంతా కూడా మనం ఫర్దర్గా ట్రెక్స్ అవన్నీ కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాము. సో ఇట్ విల్ బీ ఏ నైస్ ఎక్స్పీరియన్స్ ఫర్ పీపుల్ హూ వాంట్ టు ఎక్స్ప్లోర్ మౌంటైన్. ఈరోజు ఆడలి వ్యూ పాయింట్ ప్రారంభించారు. ముఖ్యంగా టూరిస్టులు ఎక్కువగా మరి ఈ ప్రాంతానికి రావడానికి మరి గౌరవ కలెక్టర్ గారు కూడా చాలా శ్రద్ధ పెట్టడం జరిగింది. శ్రద్ధ పెట్టి ఈ ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధి చేశారు. అలాగే ట్రెక్కింగ్ కానీ, అలాగే క్యాంపింగ్, నైట్ క్యాంపింగ్ కూడా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. పర్యాటక అభివృద్ధి వల్ల గిరిజన ప్రాంతాలు కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయి. అలాగే దాంతోపాటు కూడా ఐటీడీఏలు కూడా బలోపేతమవుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు విక్టర్, నేను ఒక ఈవెంట్ మేనేజర్ని. నేను మొత్తం దేశమంతా తిరుగుతూ ఉంటానండి ఈవెంట్లు చేస్తూ. అందులో భాగంగా ఈరోజు ఈ సీతంపేటలో అడలి వ్యూ పాయింట్ ఓపెనింగ్ ఉందని తెలిసి నా క్లయింట్స్కి ప్రమోట్ చేయడానికి బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రాంతానికి ఇచ్చేసాను. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్ నందు తిరుమల మెడికవర్ ఆసుపత్రి సహకారంతో పోలీస్ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించేందుకు గాను సెప్టెంబర్ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు, అంతర్గత భద్రతకు పోలీస్ శాఖ శక్తి వంచన లేకుండా పనిచేస్తూ తమ ఆరోగ్యాలపై ప్రత్యేక శ్రద్ధ వహించలేకపోవడం వలన అనారోగ్యం పాలవుతున్నారన్నారు. ఉద్యోగంలో చేరినప్పుడు అత్యంత ఫిట్గా ఉండే పోలీసులు విరామణ సమయానికి అనేక రకాలైన ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో
డాక్టర్ తిరుమల ప్రసాద్, డాక్టర్ బి రవికిషోర్, డాక్టర్ షరీన్ భట్, డాక్టర్ వేదవతి, డాక్టర్ కార్తిక్, డాక్టర్ అనుష, డాక్టర్ రామారావు, డాక్టర్ వెంకట సాంబశివరావు, ఏఆర్డీఎస్పీ యూనివర్స్ సిఐలు, ఇతర పోలీస్ అధికారులు, పోలీస్ సిబ్బంది, పోలీస్ కుటుంబాలు పాల్గొన్నారు. ఈరోజు స్క్రీనింగ్ క్యాంప్ 90% diseases are preventable. Prevention is better than cure. So these are NCD, uncommunicable diseases. Communicable అంటే అంటువ్యాధులు అంటే కోవిడ్, డయేరియాలు, ఇన్ఫ్లుయెన్జా ఇవన్నీ అంటువ్యాధులు కాకుండా వచ్చే ఏంటంటే ఇవన్నీ కూడా ప్రివెంటబుల్. డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఒబేసిటీ, యాంగ్జైటీ, లాస్ట్ యాంగ్జైటీ చెప్తాం, ఆల్కహాల్. ఈ ఏంటంటే వర్క్ అవర్స్ ఎక్కువ అవ్వడం వల్ల స్ట్రెస్లో కొంతమంది తీసుకుంటారు. వీ హ్యావ్ టు యాక్సెప్ట్. బట్ థింగ్ ఏంటంటే దాని దుష్ప్రభావాలు ఏమున్నాయి, స్మోకింగ్ వల్ల ఏమవుతుంది మీరు తెలియజేస్తే చాలా మంది కూడా తగ్గించుకుంటారు. దీంట్లో భాగంగా ముందు ఎనీ కంట్రీలో ఏంటంటే ఎవరి ఇయర్ స్క్రీనింగ్ ఉంటుంది. కొన్ని డిసీజెస్ 50 years దాటిన కొన్ని డిసీజ్ స్క్రీనింగ్ ఉంటుంది. 50 years దాటిన వాళ్ళందరికీ కూడా స్క్రీనింగ్ కార్డ్ కొనోస్కోపీ ఉంటుంది. ఇక్కడ వెస్టర్న్ కంట్రీస్లో కాన్సన్ట్రేషన్ ఇది ఎక్కువ ఉంటుంది కాబట్టి క్యాన్సర్స్ ఎక్కువ ఉంటాయి. కానీ స్క్రీనింగ్ వాళ్ళ ఇక్కడ జాయిన్ అయినాక ఫస్ట్ టైం మన జిల్లా పోలీస్ కోసం మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. సో దానికి కారణం ఏంటంటే నార్మల్గా పోలీస్ ఈజ్ కన్సిడర్డ్ టు బి వన్ ఆఫ్ ది ఫిటెస్ట్ పీపుల్ ఇన్ ద సొసైటీ. అంటే అది రిక్రూట్ అయినప్పుడు when people are recruited into police force, so they are one of the fittest, and when they retire they are one of the unfittest, most unfit people. మనం ఏమైనా ఏ సర్వీస్ అయినా చూస్తే, ఏ ఉద్యోగం అయినా చూస్తే, సో మోస్ట్ అన్ఫిట్ విల్ బి పోలీస్ మ్యాన్ బై ద టైమ్ ఆఫ్ రిటైర్మెంట్. సో దానికి కారణం ఏంటంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మెంటల్ స్ట్రెస్, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఫిజికల్ స్ట్రెస్, డ్యూటీస్, తర్వాత టైం ఉండదు, హెల్త్ మీద అంటే శ్రద్ధ పెట్టడానికి టైం ఉండదు, వెరీ ఆడ్ వర్కింగ్ అవర్స్, there will be no proper fixed routine. So due to all these reasons, policemen become some of the most unfit members of the society. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏసర్ మీడియా.